గోదా, కోరుకున్నవాడు కళ్ళ ముందుకొస్తే అలా చూస్తావేంటి? ఆ చూపుకి అర్థం తమకమా, తన్మయత్వమా? ఏంటి గోదా, నన్ను కనిపించు కనిపించు అని పరితపించావు? తీరా నీ కోరిక మన్నించి నీకోసం ముల్లో కాలను దాటి నీ ముందుకొస్తే ఇలా చూపులతోనే సరిపెట్టేస్తావా? నాదా, నాది తమకము కాదు, తన్మయత్వము కాదు, పరవశం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనసు ప్రేమతో పరవశించి ఉప్పెనలా పొంగుతుంది. ఆహా, ఆ ఉప్పెనలో తడిసి ముద్దవటానికే కదా వైకుంఠాన్ని వదిలి మరీ వచ్చాను. ధన్యురాలిని నాదా, ధన్యురాలిని. ఈ ఒక్క మాట చాలు మీ మీద నాకున్న ప్రేమ మీకు కూడా నా పైన ఉన్నది అని చెప్పకనే చెప్తుంది. గోదా, ధనుర్మాసంలో తిరుప్పావై పాటలే అనుకున్నా, మనసులోని మాటలు కూడా పాడగలవన్న మాట. అంతా మీదయే నాదా. ఆ గోదా, ప్రేయసి మీద ప్రియుడికుండేది దయ కాదు సుమా, ప్రేమ. ఆ ప్రేమ వల్లే కదా నువ్వు ధరించిన పూలమాలని యథావిధిగా నేను ధరిస్తున్నాను. మహాభాగ్యము నాదా, ఇంతకన్నా అదృష్టం నా జీవితానికి ఇంకే ఉంటుంది. కానీ నాకు అదృష్టం లేదే. అయ్యో, ఏమంటున్నారు నాదా? అవును గోదా, ఇకపై నువ్వు పూలమాలను ధరించను అన్నావు కదా. అది మీ మీద అలకతో అన్నానే కాని కోపంతో అన్నది కాదు నాదా. అబ్బో, అలకని అందాన్ని అధికం చేస్తోంది గోదా. మరైతే ఇంక ఆలస్యం దేనికి? నీ సుకుమారమైన చేతితో నీ మెడలో ఉన్న మాలను తీసి నా మెడలో వెయ్యి గోదా. అయినా నేనుండగా నా ప్రేయసి చెక్కిలిని ఎరుపెక్కనిస్తానా? అమ్మా గోదా, ఏంటి మళ్ళీ కల? ఇంకా ఎంతకాలం ఇలా పగటి కలలు కంటూ ఉంటావమ్మా? స్వామివారికి మాల సిద్ధమైందా? అంతా సిద్ధమైంది.
అయ్యో అపచారం అపచారం స్వామి, అపచారం జరిగిపోయింది, మన్నించండి స్వామి. అయ్యో అయ్యో అపచారం అపచారం